హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మలిపొద్దు. కథ రచయిత్రి శ్రీ మావూరి విజయలక్ష్మి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. మలిపొద్దు. గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా పెరిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనుక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువ్వకువ్వలతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు, చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. 2-3 చొప్పున ఒకే దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవటమే కాదు, చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ. కనపడ్డ వారందరినీ పిలిచి పలకరిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయతను అందిస్తారు. ఆవిడను, ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కిపడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పటానికి సాధ్యం కానట్లుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా, నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగ్తో వస్తోంది ఒక ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏది తెలియని భావం కనపడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకు కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్లకు వర్ధనమ్మకు కనపడతారు, కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ 2 కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి, వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్ళని చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవటం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే ఆమె ఇక్కడే ఉండబోతోందా? అదేంటి, ఎందుకలా? ఆమె ఇక్కడ ఉండటం ఏమిటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదపెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది. ఈవిడ సుందరి గారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు, ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారని చెప్పింది ఆవిడ. అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ల వాన కొట్టినట్టు అయింది. అదేంటి, ఈవిడ ఇక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్టు అయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీ తోటివారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి అంటూ వర్ధనమ్మ పక్కన ఉన్న ఖాళీ సీట్ చూపించి వెళ్ళిపోయింది ఆవిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకు వచ్చిన సుందరి తల వంచుకుంది. అదేంటంటే మీరేంటిక్కడ అంటూ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయటం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయటంలో పడింది సుందరి. 2 భోజనం చేసి గదిలోకి వచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తలంచుకుని కూర్చుంది సుందరి. కాసేపు 2 మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఇప్పుడు చెప్పు సుందరి అంది.
మీరిక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతోంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటోందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది, నీ అనుమానం నాకు అర్థమైంది. పక్కూళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా? అవును. ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం దాటిపోయిందిట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడ చేరాము. అది సరే, నీ విషయం ఏంటి? ఏమైంది నువ్విక్కడ? ఆర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తాను చూసుకుని ఏ బాదరబందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా ఉండలేక అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి. భార్యను తీసుకెళ్తున్న వాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు, మనసులోనే అనుకుంది. బయటకు మాత్రం అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్లుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి మొదటి నుంచి యుఎస్ వెళ్ళాలని కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయిని తనతో పాటే నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈలోగా వివాహం అవటం, ఉద్యోగం రావటం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళటానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండటానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట అని చెప్పింది. మీరు అక్కడ అస్సలు ఉండలేరు అత్తయ్య అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంత ఇంట్లో ఒక్కదాన్నే ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేము. ఒక్కదానివి ఉండటం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వారు చాలామంది ఉంటారు. నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరు లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి బాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో సుందరి కూడా తన ఆలోచనలోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒకటే, కేంద్రం ఒకటే, నేపథ్యం ఒకటే, వేదిక ఒకటే. అందుకే ఇద్దరు ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్త ఇల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజు రోజుకి పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్లు ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవటానికి ఏముంది? నిజానికి తన కోడలి నడతకు, తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అనే దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలనే కుతంత్రంతో ఉండేది. ఆడపిల్లను పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకును కొంగుకు కట్టేసుకుంటుందో అని వారిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కూడా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకి మధ్య దూరం పెంచుకోవటమే కాదు, పూడ్చలేని ఆఘాతం కూడా ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడటానికే అసహ్యించుకునే స్థితికి వచ్చేసింది కోడలు. ఫలితం తనిక్కడికి చేరుకోవటం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలటంతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి బయటపడి ఈ లోకంలోనికి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని
తన రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్ను అలా వెంటాడిందో చూశారా? వృద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె రెండు కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఏం చేస్తాం? పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పేమీ లేదుగా. నువ్వు ఒక్కదానివి చేసింది ఏముందని ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకు అలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి కదా నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఏం చేశాను? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకు పొరపాట్లకు మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకు ఎదురైంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలు అన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఏడవటం మొదలెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావటం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావటం అంటే ఇదేనన్నమాట అనుకుంటూ కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. కథ సమాప్తం.